నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో మీకు గుడ్ న్యూస్ తీసుకొని రావడం జరిగింది. మనకు సీటెట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అడ్మిట్ కార్డ్ సంబంధించి. సో ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఇంకొక నా ఒపీనియన్స్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా బాగా జరగాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. బాగా జరుగుతుందని భావిస్తున్నాను కూడా. అలాగే ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయకుండా వాళ్ళ పనులలో బిజీగా ఉండి వాళ్ళు చేయలేకపోయారో, ఇప్పటికి కూడా మీకు కూడా ఛాన్స్ ఉంది. మీరు కనీసం ఎక్కువ మార్కులు రాకపోయినా కూడా కనీసం మీరు క్వాలిఫయింగ్ అయితే అయ్యగల సత్తా అయితే ఇప్పటికి కూడా మీరు చేయవచ్చు. దగ్గర దాపు మనకు సీడీపీ మనం మెయిన్ ఫోకస్ చేసామంటే ఆల్మోస్ట్ మనం సగం మార్కులు సీడీపీ నుంచి వచ్చే ఉంటాయి. కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి మీరు దాని మీద ఫోకస్ చేసినట్లయితే కనుక, మీరు ఇప్పటి నుంచి కూడా ప్రణాళికలు చేసినట్లయితే కనుక ఇంకొక 2 వీక్స్ అయితే టైం ఉంది. ఆ 2 వీక్స్లో కూడా అయితే మీరు మీ యొక్క క్వాలిఫై అనేది చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలామంది భయపడుతుంటారు. కొంతమంది వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని పట్టుకొని కానీ, లేదంటే కొంతమంది సీడీపీని తీసుకొని కూడా వాళ్ళ యొక్క భయం అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ కొన్ని మెలకువలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోలు చాలామంది కూడా చేసే తప్పులు కూడా షేర్ చేస్తూ, సో అడ్మిట్ కార్డ్తో పాటుగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు ఇంకైతే వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవ్వబోతుంది. ఎందుకంటే టీచింగ్ ఎగ్జామ్స్ రావాలి, టీచింగ్ ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎగ్జామ్స్ రాయాలంటే సీటెట్ కంపల్సరీగా ఉండాలి. 1 to 5th క్లాస్ చేయాలంటే పేపర్ 1, అలాగే 6 to 8th క్లాస్ టీజీటీ పోస్టులకు అయితే అప్లై చేయాలంటే పేపర్ 2 కంపల్సరీ అయితే క్వాలిఫై ఉండాలంటున్నారు. అలాగే టీచింగ్ ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు అయితే సీటెట్ పేపర్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో చాలామంది కూడా ఇక్కడే చాలా తక్కువ పర్సెంట్లో కోల్పోతున్నారు. చాలా తక్కువ పర్సెంట్లోనే క్వాలిఫై అవుతున్నారు. ఎన్నో లక్షల మంది రాస్తే దాంట్లో కేవలం 2.5 లక్షల మంది వరకు అయితే మాత్రమే పాస్ అవ్వడం జరుగుతుంది, అంటే క్వాలిఫై అవ్వగలుగుతున్నారు. సో ఇక్కడ మీరు కూడా ఆ 2.5 లక్షల్లో ఒకరిగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఎక్కువ ఈ ఉన్న తక్కువ టైంని ఉపయోగించుకొని మీరు కూడా క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే చాలా యూస్ఫుల్ అవబోతుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ సింబల్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక్కడ సీటెట్ సంబంధించి, సీడీపీకి సంబంధించి మీరు చాలామంది కూడా ఇంకా ఏం చదవాలి, ఎక్కడ ఏంది అని కంగారు పడుతుంటారు. అయితే ఈ రోజులు ఏదో టైం అయిపోయింది, మరి ఇప్పుడు ఎలా చేయాలి, మేము చేయలేము, ఇంత వాస్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సోషల్ అయితే సోషల్ కానివ్వండి, అలాగే మీ యొక్క సీడీపీ పట్టుకొని కూడా చాలామంది కూడా మీరు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం లేదండి, నాది ఒక సజెషన్ ఏంటంటే, మీకు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనేది సజెస్ట్ చేస్తాను. మీరు కూడా చెక్ చేయండి, మీకు కూడా అది చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. సో సీడీపీకి అయితే మనకు లెస్లన్ అనే ఛానల్ ఉంది, అలాగే సచిన్ చౌదరి అనే ఛానల్ ఉంది, అలాగే మీకు అధ్యయన్ మంత్ర అనే ఛానల్ కూడా ఉంది. చాలా యూస్ఫుల్ అయితే మీకు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే సీటెట్ తెలుగు అని చెప్పేసి ఉన్నాయి. మనకు టెట్ సంబంధించి కూడా చాలామంది కూడా మనకు కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి. మన తెలుగు సైడ్ కూడా మీరు చూసినట్లయితే మీరు ఆ మ్యారథాన్ వీడియోస్ అనేవి చూసేయండి. ఏం టెన్షన్ పడకండి, మీరు దేని గురించి ఆలోచించకండి. జస్ట్ మ్యారథాన్ క్లాస్ ఉంటాయి ఆ ఛానళ్ళలో. ఆ మ్యారథాన్ క్లాసులు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించి పర్టికులర్గా ఉన్నాయి. సో మీరు ఆ మ్యారథాన్స్ ఒక 3-4 అవర్స్ ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఎలాగైతే నేను యూట్యూబ్లోనే కాబట్టి మీరు జస్ట్ వింటూ కూడా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారంటే మీకు తప్పకుండా మీరు క్వాలిఫై అవుతారని భావిస్తున్నాను. సో ఎందుకంటే నేను కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను కాబట్టి, నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి. సో చాలామంది కూడా వర్క్ చేస్తుంటారు, చాలామంది కూడా ఉమెన్స్ ఉంటారు, సో ఇంట్లో పని చేస్తుంటూ ఉంటారు. సో వాళ్ళకైతే కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు జస్ట్ యూట్యూబ్ అలా చేస్తూ మీరు కూడా మీ యొక్క పని చేస్తూ కూడా మీకు కొంత సమయంలో ఉన్న సమయంలో ఇప్పుడు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా జస్ట్ ఒకటే టాస్క్, ఒకటే మైండ్లో పెట్టుకోండి. ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి కొన్ని మీరు ఏవైనా తీసుకోండి. కాకపోతే నేను బెస్ట్గా సజెస్ట్ చేసిన ఏంటంటే, మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటికిప్పుడు మీరు సెర్చ్ చేసుకుంటా ఆ ఛానల్లో ఆ క్లాస్ బాగుందా, ఈ ఛానల్లో ఈ క్లాస్ బాగుందా అనేదానికంటే కూడా మీరు నేను చెప్పినటువంటి ఈ ఛానల్స్ చూసుకొని మీరు చూడండి, మీరు చెక్ చేయండి, మీకు బాగా అనిపిస్తాయని అనుకుంటున్నాను. సో మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతాయి. మీరు క్వాలిఫై అవ్వగలరు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా క్వాలిఫై అవ్వగలరు. నేను క్వాలిఫై అవ్వలేనేమో అనేటువంటి ఒక థాట్ అయితే మీలో ఉంటుంది కాబట్టి ఆ థాట్ని తీసేయండి. ఆ థాట్ని తీసేసి మీరు క్వాలిఫై అవుతారని నేను భావించి మీరు ఇప్పుడు మొదలుపెట్టినా కూడా మీరు తప్పకుండా అయితే క్వాలిఫై అవుతారు. ఈ ఛానల్స్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో నేను కూడా కొన్ని ఈవీఎస్ సంబంధించి కొన్ని క్లాసులు కూడా చేశాను. అలాగే ఒక సీడీపీకి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. మీకు ఆ వీడియో లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఐ కార్డ్లో కూడా ఇస్తాను మీకు. ఆ షార్ట్ ఫామ్ చూసినా ఏంటంటే, ఇప్పుడు ఎన్ఈపీ వచ్చినాయి కదా, సో ఎన్ఈపీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తారు. అయితే మనకు మీరు ఏంటంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ మీరు క్లియర్ అయిందా లేదా, ఏ కాన్సెప్ట్ ఏదైతే ఏంది, సో మనకు ఏంది ఈ కాన్సెప్ట్లో ఏం చెప్పారు, సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఆ పిల్లలలో ఉన్నటువంటి మార్పులను ఎలా తీసుకొని రాగలం, మనం ఏం చేంజెస్ తీసుకొని రాగలిగితే మనం పిల్లల యొక్క పాజిటివ్ దృష్టిలో ఆలోచించి మనం ఒక టీచర్గా భావిస్తూ ఒక ఫీలింగ్లో ఉంటూ మనం ఆ క్వశ్చన్ని చదివి చేసినట్టయితే కనుక మనం తప్పకుండా సాల్వ్ అయితే చేస్తాం. తప్పకుండా మనకు మార్కులు ఎటు పోకుండా ఈజీగా వస్తాయి. ఎందుకంటే అన్ని అప్లికేషన్ బేస్డ్గానే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కాన్సెప్ట్ క్లియర్ అయిందా, సో ఈజీగా మీరు పెట్టగలరు. ఇదైతే నేను 100% చెప్తున్నాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఇంకా చాలామంది కూడా ఇంకా మాది అవ్వట్లేదు అని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు, ఎలా చేయాలి, ఏం కావాలి, ఇప్పుడైనా మేము చేయగలమా, క్వాలిఫై అవ్వగలమా, మాకు ఇప్పటికీ ఎందుకో అదేందో మాకు ఒక నెగ్లిజెన్స్ లాగా వస్తుంది అంటున్నారు. అయితే దానికి ఏం లేదండి, జస్ట్ మీరు మ్యారథాన్ క్లాసెస్
స్టార్ట్ చేయండి. ఇప్పుడు అంతే స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3, 4 అవర్స్ ఉన్నది మీరు ఒక 2 డేస్ చూసేసి ఒక 2 డేస్ మీరు ప్రాక్టీస్ చేసేయండి. జస్ట్ జస్ట్ వెళ్ళిపోండి. అరే నేను ఇది చదవలేదు, అది చదవలేదు అని పక్కన పెట్టేయండి. ఇప్పటిదాకా మీరు ఎంత చదివారో చాలు. దాన్ని రివైజ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కాబట్టి రివైజ్ చేసే స్టేజ్ ఇది. సో మీరు జస్ట్ రివైజ్ చేసేయండి. అలాగే ఇక్కడ మీరు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి మీకు. అదేంటంటే మీరు ఓఎంఆర్ షీట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ అన్నారు కాబట్టి మన ఆఫ్లైన్లో మీరు అక్కడే మార్కులు చాలామంది కూడా ఆ బబ్లింగ్ సరిగ్గా చేయక కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కూడా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా నేను చెప్పాలనుకున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్లో పార్ట్ 4, పార్ట్ 5 దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. లాంగ్వేజెస్ దగ్గర లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 దగ్గర మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నారనుకోండి మీకు సపరేట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ పార్ట్కి సంబంధించి మటుకు మీకు సపరేట్గా వస్తుంది కాబట్టి మీకు ఏం టెన్షన్ లేదు. సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు సీటెట్ క్వశ్చన్ పేపర్ చూడంగానే ఒకసారి లాస్ట్ వరకు కూడా మీరు చెక్ చేయండి పేపర్. లాస్ట్లో చెక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2, హిందీ లాంగ్వేజ్ 1, హిందీ లాంగ్వేజ్ 2 అని చెప్పేసి మెయిన్ క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు హిందీ ఇంగ్లీష్ పెడితే ఓకే. అలాగే తెలుగు లేదనుకోండి తెలుగు మీకు సపరేట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1 మీరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1 పెట్టుంటే అక్కడ జస్ట్ చదవండి. పైన క్వశ్చన్ పేపర్లో హెడ్డింగ్ ఇస్తాడు. సో పలానా క్వశ్చన్ నెంబర్ నుంచి ఈ క్వశ్చన్ వరకు మీరు ఇంగ్లీష్ 1 లాంగ్వేజ్ 1 వాళ్ళు అప్లై చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 అని ఎవరైతే ఉంటారో ఈ క్వశ్చన్ నెంబర్ నుంచి ఈ క్వశ్చన్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 అప్లై చేయాలి. మీకు తెలుగు ఈజీ అనుకుంటారా? సో తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ పెట్టింటారు. సో మీరు తెలుగు పేపర్లో తీసుకొని ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ వరకు ఫస్ట్ పేపర్ ఫిల్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఏం లేదండి అందులో ఒక్క నిమిషం వెయిట్ చేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మీరు చేసే చిన్న ఒక పొరపాటే మీ యొక్క మార్కులు చాలా కూడా కోల్పోతాయి. సో మనం అది అక్కడ గాబరాబడి తొందరపడి ఏదంటే అది పెట్టేసి వస్తాము. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల కూడా మనము దగ్గరలో వచ్చి ఆగిపోతూ ఉంటాం. మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 82 మార్క్స్ రావాలండి. సో ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా 82 మార్క్స్ రావాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా 82 మార్క్స్ రావాలి. జనరల్ వాళ్ళకి వచ్చేసి మనకు 90 అబోవ్ రావాలండి. సో జస్ట్ మనకు క్వాలిఫైయింగ్ కాబట్టి ఈజీగా అయితే మనం క్వాలిఫైయింగ్ చేయగలం. ఇప్పుడు కూడా లాంగ్వేజెస్ కూడా చాలా ఈజీ అండి. మనకు లాంగ్వేజెస్ పెడగాజీ చూసుకున్నట్లయితే మీరు లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి ఈజీగా మీరు చేయగలరు. అంటే లాంగ్వేజ్ సంబంధించి పిల్లలకి ఎలా ఉండాలి, మల్టీ లింగ్విజం గురించి మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఒకవేళ లాంగ్వేజ్ టీచర్గా ఉంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటివి కూడా అడిగినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు. అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో పాజిటివ్గా ఏది ఉందో అది మీరు పెట్టగలిగారంటే మీరు తప్పకుండా క్వశ్చన్స్ అయితే మీరు క్వాలిఫై అవుతారు, పేపర్ క్వాలిఫై అవుతారు. అయితే ఇక నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సీటెట్కి సంబంధించి నాకు కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ సో మీరు కూడా క్వాలిఫై అయ్యాలని నాకు తపన. సో ఎందుకంటే చాలామంది కూడా టీచింగ్ ట్రై చేస్తుంటారు కాబట్టి మనకు సీటెట్ ఉందంటే ఒక అస్త్రం ఉన్నట్టే. ఎన్ని మార్కులు ఉన్నాయా అనేది సమస్య కాదు. సీటెట్ పేపర్ క్వాలిఫై అయ్యారా లేదా, క్వాలిఫై అయ్యారంటే జస్ట్ మనకు ప్రిఫరెన్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఎన్ని మార్కులు వచ్చి అవన్నీ మనకు నథింగ్. ఫస్ట్ మనం టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అంతే. అది చూసిన తర్వాత మీరు కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ మార్కుల కోసం మళ్ళీ ఇంకా బాగా ప్రిపేర్ చేసి మళ్ళీ బాగా రాయొచ్చు అనమాట. సో మనకు ఛాన్స్ అయితే ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడ్ అనమాట సర్టిఫికేట్. సో చాలా యూస్ఫుల్. మీరు ఇప్పుడు కొంచెం కష్టపడండి. ఒక 2 వీక్స్ మీరు ఎలాగైతేనేది డైలీ ఒక 3 అవర్స్ 2 అవర్స్ తీసినా చాలు. దాంట్లో ఎఫెక్టివ్ రీడింగ్ ఉండాలి. నువ్వు 3 గంటలు కూర్చొని దాంట్లో మధ్యలో లేస్తా మధ్యలో ఫోన్లు వేరే చూస్తా మనం వేరే ధ్యాస మీద ధ్యాస పెట్టినట్లయితే మనం అట్లా 5 గంటలు చదివినా వేస్టే. సో మనం ఒక గంట తీరిగ్గా కూర్చున్నా కూడా ఆ ఒక్క గంట ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చదివినా కూడా చాలు. అది మనం డైవర్ట్ అవ్వకుండా ఒక గంట చదివినా కూడా చాలు. అది కూడా మనకి ఎఫెక్టివ్ రీడింగ్ కింద వస్తుంది. సో మనం మంచి మార్కులు స్కోర్ చేయడానికి కూడా వస్తుంది. చాలా మంది కూడా వస్తుంది. సో ఇక్కడ మీ వర్క్ తగ్గ మీ యొక్క టైమింగ్ తగ్గ మీరే టైం డిసైడ్ చేసుకోండి. మీరే ప్లాన్ వేసుకోండి. జస్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మ్యారథాన్ వీడియోని కొట్టండి యూట్యూబ్లో వెళ్ళేసి. ఇప్పుడు మనం బుక్స్ తీసి చదివిన కన్ఫ్యూజ్ అవ్వడానికంటే ఆల్మోస్ట్ మనం మ్యారథాన్లో చాలా వరకు కూడా రిపీటెడ్గా ఉంటాయి. సో పీవైక్యూస్ కూడా చేసింటారు. సో పీవైక్యూ కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి సో మీరు ఆ వీడియోస్ కూడా చూసేయండి. మీరు ఏదైనా చూడండి పర్లేదు. సీటెట్ జాన్ 2024 అని చెప్పేసి మీరు ఏది చేసినా కూడా మీకు ఈజీగా వస్తాయి. అక్కడ నుంచి మీరు వీడియో తీసేసుకొని ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కామెంట్ అడుగుతున్నారు అవన్నీ పక్కన పెట్టండి. మీకు ఏమైనా మధ్యలో డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుందో స్కిప్ చేసేయండి. స్కిప్ చేస్తూ మన కాన్సెప్ట్ ఎక్కడ చెప్తున్నా ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసేసి మీరు చేసినట్లయితే కనుక తప్పకుండా మీరైతే సాధిస్తారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ సజెషన్స్ ఏమన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. అయితే ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ సీటెట్ అడ్మిట్ కార్డ్ సంబంధించి అని చెప్పాను కదా. సో మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈరోజు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, న్యూ సెంటర్ సిటీ ఫర్ సీటెట్ జాన్ 2024 అనగా సో దాని మీద క్లిక్ చేయండి. వ్యూ అనగానే మనకి ఇక్కడ ఐడియా వస్తుంది. సో ఇక్కడ రెడ్ కలర్ లింక్ వస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండో ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ వస్తున్నాయి చూడండి,
అప్లికేషన్ నంబరు, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఉంది కదా! ఆ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఇచ్చింది అక్కడ పైన ఎంటర్ చేసేసి జస్ట్ మనం ఇక్కడ సబ్మిట్ అని చేసినట్టయితే గనక మన యొక్క డీటెయిల్స్ అక్కడ మనకి ఎగ్జామ్ ఉంది, ఎప్పుడుంది, ఏ షిఫ్ట్‌లో మన ఎగ్జామ్ ఉంటుంది, మనం ఏ పేపర్ రాస్తున్నాం, మన యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా వస్తాయి. మనం ఎక్కడ సెంటర్ ఇచ్చారు మనకి, ఎక్కడ అలాట్ చేశారు, ఎప్పుడు రిపోర్టింగ్ కావాలనేది కూడా క్లియర్‌గా దాంట్లో డీటెయిల్‌గా మెయింటైన్ చేస్తారు. సో, మరి హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయి? ఇది ఫైనల్ అడ్మిట్ కార్డ్ కాదు. ఫైనల్ అడ్మిట్ కార్డ్ కాదు. జస్ట్ మీ యొక్క సెంటర్ చూసుకోవడానికి వ్యూ సెంటర్ సిటీ అని చెప్పేసి వచ్చింది అంతే. మళ్ళీ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఆ ఎగ్జామ్‌కి 2 డేస్ ముందర మళ్ళీ ఒక అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో, అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు అది ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది కన్‌ఫ్యూజ్ కావద్దు ఎవరు కూడా. సో, ఇదే అండి. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. అడిగినట్లయితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. నేను చివరికి చెప్పేదంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఎందుకంటే మేము చేయలేమేమో అని చెప్పేసి మేము వెనకబడేదానికంటే కూడా చేసే ప్రయత్నంలో ఏమైందండి, ఒకసారి పోతే ఫెయిల్యూర్ అవుతాం. ఇంకోసారి చివరికి మనం ఏతాం లాస్ట్‌కి అయితే మనం అచీవ్ అవుతాం ఏదో ఒక రోజు. సో, మనం సమస్యను చూసి పారిపోకూడదండి. సమస్యని ఎదిరించి పోరాడినప్పుడే మనం తప్పకుండా ఆ సమస్యలను అధిగమించి మనం విజయాన్ని సాధిస్తాం. సో, చివరికి నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో, మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.